ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విద్యా సంస్థలపై కూటమి నేతల దాడులు దారుణమన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కూటమి అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని గుర్తు చేశారు. అక్రమాలపై ప్రశ్నించినందుకే దాడులకు తెగబడ్డారని మండిపడ్డారు. దాడులను నిరసిస్తూ నెల్లూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐతో విచారణ చేయించాలన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అనర్హుడని మండిపడ్డారు మరో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి. రెడ్ బుక్ అరాచకానికి రోజులు దగ్గర పడ్డాయని లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయగా ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారని లేళ్ల అప్పిరెడ్డి మండిపడ్డారు. చంద్రశేఖర్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించటలా, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జరిగిన దాడిగా భావిస్తా ఉన్నాం. ఇది మరో అడుగు ముందుకేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలపైన జరుగుతున్నటువంటి దాడిగా మేము భావిస్తా ఉన్నాం. మేము కూడా 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పరిపాలన చేశామే, ఏనాడు కూడా విద్యా సంస్థల జోలికి వెళ్ళినటువంటి పరిస్థితి లేదే. ఇవాళ కొత్తగా సాంప్రదాయాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ మీరు తెస్తున్నటువంటి సాంప్రదాయం రాబోయే కాలంలో 29లో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఖాయం. ఆ రోజున ఇదే సాంప్రదాయాన్ని మేము కూడా కొనసాగిస్తే ఈ రాష్ట్రంలో విద్యా సంస్థల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించమని విద్యా సంస్థల యజమానులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యా సంస్థలపైన అక్రమంగా దాడులు చేసిన, కేసులు బనాయించిన నెల్లూరులో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం రాష్ట్ర స్థాయి ఉద్యమంగా తీసుకువెళ్ళబోతా ఉన్నాం. నెల్లూరులో 70 కాలేజీలుంటే ఒక్క చంద్రశేఖర్ రెడ్డి గారి కాలేజీల మీద ఎందుకు దాడి చేశారు? ఎందుకంటే మొన్న జరిగిన డిఎస్సిలో చాలా అవకతవకలు జరిగాయి. దాని మీద అతను ప్రశ్నించారు. సాక్ష్యాధారాలతో సహా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. సిబిఐ ఎంక్వైరీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మా పార్టీ, జగనన్న మేమందరం కోరడం జరిగింది. అసలు మీరు తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు భయపడుతున్నారు? మేము అడిగిన వాటికి సమాధానాలు ఎందుకు చెప్పట్లేదు? చెప్పకుండా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులు చేయించడం ఏంటి? అంటే రాజకీయంగా, ఆర్థికంగా అనగదొక్కి వీళ్ళ గొంతు నొక్కేద్దామని వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతిని, అలాగే తప్పుల్ని వేలెత్తి చూపుతూ ఉండే పరిస్థితి కౌన్సిల్లో, బయట కూడా. కాబట్టి వాటికి సమాధానాలు చెప్పలేక ప్రభుత్వం తన పాలనలో 2 ఏళ్ల పాలనలో పూర్తిగా వైఫల్యం చెంది ఉంది. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇలా వ్యక్తిగత వ్యాపారాల మీద దాడులకు పూనుకోవడం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది చాలా తప్పు. స్పోర్ట్స్ కోటాలో అనేకమైన తప్పులు దొరికాయి. అనేక మందికి ఈరోజు మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు చాలామంది మెరిట్ సాధించిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళ జాబ్ కోల్పోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఈరోజు మేము వాళ్ళందరికీ అండగా నిలబడి డిఎస్సిలో తప్పులు దొరికినాయని సాక్ష్యాధారాలతో కూడా ప్రవేశపెట్టి, ఎందుకంటే మేము తప్పుగా ఏం చెప్పలే, ఏవైతే వాళ్ళు మెగా డిఎస్సి మేము అద్భుతంగా చేశారని చెప్పారో అది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే 16,000 పోస్టులు ఇచ్చి మేము గొప్పగా చెప్పుకోవడం జరిగింది. మేము 16,000 పోస్టులు ఇచ్చాము అని, డిఎస్సి ఇచ్చామని గొప్పగా చెప్పుకున్నారు. కానీ 16,000 పోస్టులలో ఈరోజు 1,600 తప్పులు పైన ఉన్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చారు. ఎందుకంటే డిఎస్సిలోనే, డిఎస్సి తర్వాత స్పోర్ట్స్ కోటాలో మొత్తం అంతా తప్పులు దొరికాయి. కాబట్టి డిఎస్సిని నిజంగా చాలా దగా జరిగింది. కాబట్టే ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని తీసుకొని ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అన్న కూడా దాని మీద సీరియస్గా మాట్లాడి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఎవిడెన్స్ సహా ముందర పెడితే ఈరోజు చంద్రశేఖర్ రెడ్డి అన్న మీద కక్ష సాధింపు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.